ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి అస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం జనవరి 15 నుండి జనవరి 31 వరకు జరుగు ఈ గోచారాన్ని తీసుకుంటున్నాం. రెండవ పక్షం. ఈ రెండవ పక్షంలో తీసుకున్నట్లయితే ప్రధానంగా తీసుకున్నట్లయితే బృహస్పతి వృషభం, అలాగే శని భగవంతుడు కుంభం, నెక్స్ట్ రాహు వచ్చేసి మీనం, కేతు వచ్చేసి కన్య, రవి భగవానుడు వచ్చేసి మకరం. ఇక్కడ 21వ తేదీ నుండి మిథునంలోకి కుజుడు వక్రకుజుడు, 24 నుండి ఒకటి మకరంలోకి బుధుడు, ఈ యొక్క 28వ తేదీ జనవరి నుండి మీనంలోకి శుక్రుడు వెళ్తున్నారు. ఇది గోచారం. చంద్రుడు వచ్చేసి మనకు తులారాశిలో ఉన్నారు, బుధుడు వచ్చేసి మనకు ధనస్సులో ఉన్నారు. ఈయన 24వ తేదీ సింహ ధనస్సు వేడి మకరంలోకి వెళ్ళి బుధాదిత్య యోగంలో ఉంటారు. అలాగే ఈ యొక్క నెక్స్ట్ శుక్రుడు మీనంలోకి వెళ్తాడు. అంతవరకు మీనంలో 28 వెళ్ళే వరకు ఈయన కుంభంలో శనితో కలిసే ఉంటారు. ఈ విధంగా ఉంది గోచారం. ఇప్పుడు తీసుకున్నట్లయితే మన ఛానల్లో, మన ఆశ్రమంలో మనము ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ. వీటిని కావాల్సిన వాళ్ళు స్కూల్స్ అయినా సరే, ఏదర్ గ్రూప్స్ అయినా సరే, ఈ విలువైన సమాచారం మాకు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మీకు క్లాసులు చెప్పడం జరుగుతుంది. థెరపిస్ట్ నేను. అలాగే నేను ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో యోగా ఎగ్జామినర్గా పనిచేశాను. అలా చేసిన తర్వాత నేను రిజైన్ చేసి మూడింటి వాటిపైన కృషి చేశాను. ఇప్పుడు తీసుకున్నట్లయితే మీరు ఇవన్నిటిపైన ఒక అవగాహన కోసం ఎక్కువ థెరపీ ఇస్తాను నేను. జనరల్ క్లాస్ ఒకటి ఉంటుంది, థెరపీ అన్నీ చాలా గ్రూప్ సెక్షన్లలో ఉంటాయి. ఎనీ డిసీజ్కి నేను థెరపీ ఇవ్వగలను. నా పైన భరోసా వదలండి. మీకు మ్యూజిక్ థెరపీ ఇస్తాను, యోగా థెరపీ ఇస్తాను. అలాగే అస్ట్రాలజీ పరంగా మీరు ఏమైనా శాంతులు చేసుకోవాల్సినవి ఉంటే చేపిస్తాను. నెక్స్ట్ వృషభ రాశి, వృషభ లగ్నం తీసుకున్నట్లయితే మీకు వచ్చేసి మీ రాశిలోనే మీకు అష్టమాధిపతి, లాభాధిపతి అయిన బృహస్పతి ఉన్నాడు. ఇక్కడ కొంత ఇబ్బంది. అష్టమాధిపతి కదా, పెద్దవాళ్లతో కొంత ప్రెజర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కానీ మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తులు కలిసి వస్తాయి పెద్దవాళ్ళ ద్వారా, గ్రాండ్ పేరెంట్స్ ద్వారా, తండ్రుల నుంచి కొన్ని ఆస్తులు సంక్రమింపజేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ మీకు వృషభ రాశి వారికి వడ్డీ వ్యాపారం చేసేవారికి, అలాగే యొక్క ఫైనాన్స్ చేసేవారికి, ఈ యొక్క షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారు తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దశమ కేంద్రంలో శని బాగున్నప్పటికీ మీకు భాగ్యాధిపతి, దశమాధిపతి, కోణాధిపతి, కేంద్రాధిపతి అయినటువంటి శని ఇక్కడ ఉండడం మూలంగా మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దశమంలో మీ ఉద్యోగం చాకచక్యంగా మీరు మంచిగా నడుపుకుంటారు. అలాగే మీ రాశాధిపతి, షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఇక్కడ ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీనితో తీసుకున్నట్లయితే చక్కగా మీరు ఆలోచించినట్లయితే మీ జీవితం సాఫీగా వెళ్ళటానికి కొంత స్లోగా అయినా నెమ్మదిగా తటస్థంగా బాగా వెళ్తుందని అర్థం. నెక్స్ట్ మీకు కుజుడు వచ్చేసి వృషభానికి వ్యయాధిపతి, అలాగే సప్తమాధిపతి. సోషల్ లైఫ్లో కొన్ని ఎదురు దెబ్బలు తింటారు. కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్యన. వివాహం కాని వారికి సంబంధాల దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. ఇలాంటి విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా కళలకు సంబంధించినటువంటి వృత్తులలో మీరు ఫోకస్ చేసినట్లయితే అక్కడ కూడా కొంచెం స్లోనెస్గా ఉంటుంది. తర్వాత ఈ యొక్క నెల చివరిలో 28లో శుక్రుడు వచ్చేసి మీనంలోకి వెళ్తాడు. అప్పుడు మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు, లాభంలోకి వచ్చిన శుక్రుడు మీకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి వృషభ రాశి వారికి. నెక్స్ట్ మీకు రవి వచ్చేసి 4వ ఇంటి అధిపతి. ఈయన వచ్చేసి మీ రాశికి భాగ్యంలో ఉన్నాడు రవి. ఇక్కడ కొంత ఇబ్బంది, తండ్రికి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. మీరు కూడా కొంత భాగ్యాన్ని కోల్పోవడం, ఆరోగ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ పక్షం రోజుల్లో చాలా చక్కగా గోచరిస్తుంది. సెకండ్ హౌస్లో కుజుడు ఉన్నాడు కాబట్టి మీరు కొంచెం యాక్సిడెంట్స్ ఇలాంటివి జరుగుతారు. వాహన ప్రమాదాలు జరగకుండా చాలా జాగ్రత్తగా వెహికల్స్ నడపగలరు. పైపొచ్చి ఏమో పండగ సీజన్ అయింది,
రాకపోకల వెహికల్స్ చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలో మనం ప్లానింగ్ సిస్టమేటిక్గా చేసుకోవాలి. ఫెస్టివల్కి వెళ్తున్నాము, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే సేఫ్ సైడ్, బస్సా లేదా మన ఓన్ వెహికలా, ఏదైనా సరే స్లోగా మనం నడపాలి. మత్తులో తూలకూడదు. ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే, అంటే ఇవి తగిన జాగ్రత్తలు. ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి? ప్రాబ్లం కనిపిస్తుంది, ప్రాబ్లంకి సొల్యూషన్ ఎత్తుక్కుంటూ మనం జాగ్రత్త పడాలి. లేకపోతే నిండా మునిగినట్లు అయిపోతుంది, మన జీవితమే పోతుంది. అప్పుడేం చేస్తాం? మనపైన డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు, వారి జీవితాలని మనం అంధకారంలో నెట్టిన వాళ్ళం అవుతాం. అప్పుడు కూడా మనం ఏం చేయలేం కదా. ఈ విధంగా ఆలోచించి కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు 5th హౌస్లో వచ్చేసి కేతువు వచ్చేసి మీకు వైరాగ్య భావాన్ని ఇస్తాడు. దైవ పూజల పట్ల కొంత ఆసక్తి రేకెత్తిస్తాడు. కొంచెం వరకు చక్కని ఫలితాలు ఇస్తాడు. కాకపోతే వివాహాది విషయాలలో కొంత గ్యాప్ డౌన్, దగ్గరికి వచ్చి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి సంబంధాలు. నెక్స్ట్ పిల్లల విషయంలో కూడా మీరు కొంచెం మోటివేటెడ్గా ప్రయత్నించాల్సిన అవసరం స్పష్టంగా గోచరిస్తుంది. మీకు తృతీయాధిపతి సిస్టర్స్ ద్వారా కొంచెం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మీకు అష్టమంలో బుధుడు, మీకు 2వ ఇంటి 5వ ఇంటి చక్కగా వెళ్ళి అష్టమంలో ఉన్నాడు. దీని మూలకంగా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. కుటుంబ కలహాలు, సంతానం విషయం ముందే చెప్పుకున్నాం కదా. ఈ యొక్క వృషభ రాశి వారికి దీని నుంచి మీరు బయటపడడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమోషన్స్ గురించి ఇప్పుడు ఆలోచించి మీరు జాబును వదిలేశారంటే మీరు భ్రమలో పడ్డట్టే లెక్క. నెక్స్ట్ మీరు ఈ యొక్క మీడియా తరఫున ఎవరైనా ఉన్నవాళ్ళు నూతనంగా ఏదైనా చేపట్టాలంటే కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకంటూ ఒక ఆశయము, ఆలోచన పైకి రావటానికి శని శుక్రులు కూడాను, శని యోగించే అవకాశాలు చక్కగా ఉన్నాయి. శుక్రుడు కొంత స్తబ్దంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఫైనాన్స్ మాత్రం పిచ్చగా కలిసి వస్తుంది. మీరు ఏదైనా తలపెట్టితే ఒక వర్క్ మాత్రం మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఫారిన్ ట్రిప్స్ కావాలనుకునే వారికి కూడా ఇదివరకటి కంటే ఇప్పుడు చాలా పరిస్థితులు కొంచెం మీకు ఈక్వల్ చెప్పాలంటే సానుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మీరు అనుసరించే విషయాలన్నీ కూడాను ఎక్కువ స్త్రీల ప్రమేయంగానే ఉంటుంది, లాభమైన నష్టమైన. కాబట్టి స్త్రీలతో ఇంటా బయట స్త్రీలతో, భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, తల్లి కావచ్చు, బయట అధికారులు కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, ఎవరితోనైనా మీరు మాట్లాడే విధానము ఏదైనా ఉంటే జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు వచ్చేసి లక్ష్మీ స్తోత్ర పారాయణ చేయండి. ఈ లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసేటప్పుడు ఈ యొక్క శక్తి ముద్ర వేయండి. ఇలా ఈ యొక్క యోని ముద్ర పెట్టారు కదా, దీన్ని ఇలా పెట్టారంటే ఈ యొక్క శక్తి ముద్ర అంటారు. ఈ ముద్రలో కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ఫోకస్ చేసినట్లయితే మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీకు దీనికి సంబంధించి ఏ రాగం వింటూ ఈ ముద్రలో కూర్చోవాలని మ్యూజిక్ థెరపీ నేను చక్కగా మీకు వివరించగలను ముందు. అంతవరకు మీరు కొంచెం ముందు అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే, ఇప్పుడు ఏ భావానికి ఏమి ఇవ్వాలంటే జనరల్గా చెప్పుకుంటూ పోతే యోగ ముద్రలు ఇవి కూడా మిమ్మల్ని ఆకట్టుకోవడం కోసం చెప్పేటివే, కానీ నాలెడ్జ్ ఉన్నది మీ కరెక్ట్ సలహా ఎప్పుడు ఇవ్వగలం. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు మీ లగ్నం మారుతుంది, గ్రహస్థితులు ఎక్కడెక్కడున్నాయో చూసుకోవాలి, దశలు ఏవో చూసుకోవాలి. వాటన్నిటిని బట్టి మీకు రాగము, ముద్ర, అలాగే పూజలు కూడా చేసుకోవాలి. దేవుణ్ణి విస్మరించడానికి లేదు. 3 మతాల వాళ్ళు కావచ్చు, 6 మతాల వాళ్ళు కావచ్చు, ప్రధాన దేవుణ్ణి యాక్సెప్ట్ చేస్తున్నాం మనం. ఆ దేవుణ్ణి అనుసరించి వారికి హవిస్ ఇవ్వాలి. రాక్షసుల్లాగా వాళ్ళు పీక తినేవాళ్ళు కాదు, దయ్యాల్లాగా మింగేవాళ్ళు కాదు. మన ప్రయోజనాలు సవ్యంగా అవ్వాలంటే దేవునికి జపహోమాలు చేసి చక్కగా మనం వారి ఆశీస్సులు తీసుకొని ఆ హవిస్ ద్వారా వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి బలాన్ని సమకూర్చుకుంటారు. తద్మూలకంగా మరలా యోగ సాధన చేసుకున్నట్లయితే మన ఫిజికల్ మెంటల్ అట్మాస్ఫియర్ కూడా మారిపోతుంది, స్ట్రాంగ్ అవుతాము. నెక్స్ట్ అలాగే శ్రీకృష్ణుడు మనకు భగవద్గీతలో చెప్పాడు, యోగంతోనే మోక్షం, యోగంతోనే జీవితం, యోగంతోనే బిజినెస్. హీఈస్ వెరీ వెరీ నైస్ పర్సన్ లార్డ్ శ్రీకృష్ణ. బిజినెస్ అనేది టార్గెట్ చేసి పెట్టిందే ఆయన. ఈ సృష్టిలో ఏ భగవంతుడు చెప్పలేదు, ఆయన చెప్పాడు
నువ్వు ఇస్తేనే వస్తుంది, నువ్వు చేస్తేనే వస్తుంది. అర్జునునికి చెప్పింది పక్కా బిజినెస్. ఆయన భగవద్గీత పరంగా అంతా మీరు చదివారంటే నువ్వు ఇది చెయ్యి, ఎక్స్పెక్ట్ చేయకుండా చెయ్యి, దాని ఫలితం మళ్ళీ నీకు అది రిటర్న్ అంతకంత వస్తుందని చెప్పాడు. దేన్ని మనసులో పెట్టుకొని కుమిలిపోతూ అర్జునుడు కుంగిపోయాడు. ఇంతమంది తాతండ్రులను చంపాలా నేను, నాకు ఈ రాజ్యం ముద్దేమొద్దని. అయ్యా నువ్వు కాదు చేసేది, నేను ఎప్పుడో రాసి పెట్టాను, నీ వర్క్ నువ్వు చెయ్యి, రిజల్ట్ నేను ఇస్తా. ఆ సిద్ధాంతం ఇక్కడ వర్తిస్తుంది. మరి చేసేదాన్ని బట్టి, మీరు ఆచరించేదాన్ని బట్టి జరుగుతుంది. కాబట్టి చక్కగా ఇవన్నీ చేసుకోగలరని ఆశిస్తూ, లక్ష్మీ స్తోత్ర పారాయణాలు చేసుకోగలరని ఆశిస్తూ, మీ జాతకాన్ని చూసుకోగలరని ఆశిస్తూ, స్వస్తి.